పుష్కరిణిలో పుష్కర కాలం మునిగినా కూడా ఆ పాపం పోనంతగా నిన్న తిరుమల పవిత్రతను కాపాడటానికి అని ఆయన పెద్ద బీరాలు పలికి దాని మీద పెద్ద సమీక్షా సమావేశం కూడా నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు. కానీ పాపపంకిలమైన కల్మష స్వభావుడైన బిఆర్ నాయుడు గారు కొన్ని చోట్ల చంద్రబాబు గారితో అంటకాగి ఉన్నాడు. ఎంత దారుణం! 20 రోజులుగా మొత్తం హైందవ సమాజమంతా కూడా భీతిల్లి భీతావహం పొంది ఇలాంటి వ్యక్తుల్నే పాలక మండలి అధ్యక్షుడిగా కొనసాగించాల్సిందేనని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా కించిత్ సిగ్గు లజ్జ మానం అవమానం అన్నటువంటివి ఏవీ లేకుండా ముఖ్యమంత్రితో బలాదూరుగా బిఆర్ నాయుడు గారు నిన్న కనపడటం ఎంత ఆశ్చర్యకరమైనటువంటివి. నీతి మాలిన వాడు నిస్సిగ్గుగా తిరుగుతున్నందుకు అపవిత్రమైపోతున్నటువంటి ఈ 7 కొండల్లో ఉన్నటువంటి ప్రతి రాయిని సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినాను అని చెప్పేటువంటి పవన కళ్యాణానంద స్వాముల వారు మొత్తం కొండలో ఉన్నటువంటి ప్రతి రాయిని కడిగినా కూడా మీ పాపం పోదు, పాప పరిహారం అవ్వదు. ఇంత దుర్మార్గంగా ఇంత అన్యాయంగా మీరు రాకముందే బిఆర్ నాయుడు గారిని తీసివేస్తారు అని మొత్తం హిందూ సమాజం అంతా భావించింది. కానీ మీరు ఆ పని చెయ్యకపోగా మీతో పాటు భయంగా మీ వెనకాతల దాంకొని గుంట నక్కలాగా కలుగులో ఉన్నటువంటి ఎలుకలాగా తిరుగుతున్నాడు బిఆర్ నాయుడు. జనం ముందుకు రావాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే బిడియం. ఇది బిఆర్ నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు గారి పరిస్థితి ఏంది? చంద్రబాబు గారేమో కార్యకర్తలతో ఎలాంటి నాటకాలు ఆడతారో ఆ మాయ చేష్టలన్నీ కూడా మాయావి అయినటువంటి వెంకటేశ్వర స్వామితో కూడా ఆడాలనేటువంటి ప్రయత్నం చేసి తద్వారా ఒక వింత సంకేతాన్ని నేను బిఆర్ నాయుడిని మరీ దగ్గర పెట్టుకోలేదు అన్నటువంటి సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమని బిఆర్ నాయుడిని కొంచెం దూరంగా ఉంచినట్టుగా అసహనంగా మీరు ప్రవర్తించినట్టుగా కనపడుతోందే తప్ప చంద్రబాబు గారు మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండటానికి కాదు మీరు ప్రయత్నం చేయాల్సింది. 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడటం మీరు చేయాల్సింది. మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగటం కాదు సుమా. కానీ మీరు నిన్న చేసినటువంటి పని మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమనే ప్రాకులాట తప్ప మరేమీ కాదు. మీరు నిన్న బిఆర్ నాయుడును తీసివేసి దానితో దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమానికి పూనుకొని ఉంటే అర్థవంతంగా ఉండేది. కానీ మీరు అలా చేయల. మీరు అన్నప్రసాదాలకు వెళితే అక్కడ బిఆర్ నాయుడు వెనక నక్కి నక్కి ఉన్నాడు. అది కూడా మహాతల్లి అయినటువంటి మీ శ్రీమతి భువనేశ్వరి గారి వెనుక
అతను ఉండటం. సరే, మీరంటే రాజకీయ ప్రయోజనం కోసమని మీరు ఎంతకైనా దిగజారి మీ అవసరాల కోసమని బిఆర్ నాయుడుతో అంటగాకవచ్చు. కానీ ఆ మహాతల్లి వెనుక బిఆర్ నాయుడు ఉండటం అన్నది మరింత ఆక్షేపణ కలిగించేటువంటి విషయం. అన్నప్రసాద కార్యక్రమంలో తనైనా మందలించి ఉండాలా, ఇలాంటి భ్రష్టాచారి నా వెనుక ఉండటం ఏంటి అని ఏం సంకేతం పంపుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున అంటగాగినట్టు ఉన్నారు, మరోవైపున ఆ పాలక మండలి అధ్యక్షుడిని దూరంగా ఆయన జరిపినాడో, దగ్గరికి వస్తే తరుముతాడన్న భయంతో బిఆర్ నాయుడు దూరంగా ఉన్నాడో, దూరంగా ఉన్నట్టు నటిస్తూ వచ్చాడు. కానీ మొత్తం సమాజానికంతా తెలిసిందేంటండి, ఏమైపోయింది? బిఆర్ నాయుడిని ముఖ్యమంత్రి ఇక పట్టించుకోడు కాబట్టి ఇక బిఆర్ నాయుడిని అటెండర్ కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పాలక మండలికి, అధికార వర్గానికి అగాధం ఏర్పడిపోయింది. నిన్న జరిగినటువంటి చర్యల ద్వారా పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోతుంది. ఈ కారణంగా పాలక మండలికి, అధికారులకి సమన్వయ లోపం సుస్పష్టంగా దీనితో బట్టబయలైపోయింది. ఏ టెక్నాలజీని తెచ్చిందే నేను అని చెప్పేటువంటి బిఆర్ నాయుడు ఏ టెక్నాలజీకి సంబంధించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలలో మాయమైపోయినాడు. బహుశా ఏ టెక్నాలజీ వలన మాయమైపోయినాడో ఏమో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఆయన ఫోటో కనపడలా. ఆయన్ను పెట్టుకుంటే ఏం పాపమోనని పెట్టుకోలేదో మనకు తెలియదు. అంత కీలకమైనటువంటి సమావేశంలోనే బిఆర్ నాయుడు గారు చంద్రబాబు గారి పక్కన కనపడలా. మహాద్వారం దగ్గర ఇఫ్తికఫాల్ ఇచ్చేటువంటి, ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సందర్భంలో అనాదిగా పాలక మండలి అధ్యక్షుడు అక్కడ అర్చకులతో పాటు ఉండి ప్రసాదం ముఖ్యమంత్రికి ఇవ్వటం అన్నది ఒక ఆనవాయితీ. అక్కడ మాయమైపోయినాడు మాయావి బిఆర్ నాయుడు. ఏఐ టెక్నాలజీ బిఆర్ నాయుడిని మాయం చేసింది, కనపడలా. కొన్ని చోట్ల ప్రత్యక్షమైనాడు, బెరుకు 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 బిత్తు 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 అంటూ. దీన్ని బట్టి చూస్తే అర్థమైంది ఏంటంటే, పదవి కోసమని బిఆర్ నాయుడు ఎంత అవమానం జరిగినా సరే లెక్క చెయ్యడు, అది ఆనందంగా భరిస్తాడు. పదవి ఉంటే చాలు. ఆయన అన్నాడు ఆ మధ్యన 20 రోజుల ముందు, ఈ పదవి నాకు లెక్కే లేదు అనని. ఏమన్నా సిగ్గు లజ్జ ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉండాలా. ఇలాంటి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి నాకు రాకూడదు అని ఆ పరిస్థితి లేకుండా పోయింది. నిజానికి చంద్రబాబు గారు ప్రవర్తన మరో రకంగా ఆలోచిస్తే ఒక అపరిచితునిలాగా జరిగింది. చంద్రబాబు గారి ప్రవర్తన కూడా నిన్న ఒకవైపున దూరం ఆ నక్కి ఉండటాన్ని చూస్తే చంద్రబాబు గారు అర్ధచంద్రాకార ప్రయోగం చేయలేదు, గాని అంతకంటే అవమానంగా బిఆర్ నాయుడు గారిని చూసినట్టే ఉన్నది. బిఆర్ నాయుడు వీధిలో ఉండలేడు, ఇంటిలోకి రానియరు అన్నట్టుగా ఆయన పరిస్థితి. టీటీడీ చరిత్రలోనే ఇంత అవమానింపబడ్డటువంటి వ్యక్తి మొట్టమొదటి ఆఖరు అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారే. ఇక ఆయన్ను చూస్తే ఎవరైనా చిన్న మర్యాద అయినా ఇస్తారా? నిన్న జరిగినటువంటి సంఘటనతో, 20 రోజుల క్రితం జరిగిన సంఘటనతోనే బుద్ధుండేవాడు ఎవడైనా ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉండాలా. ఈ శృంగార వీరుడికి ఇంత శృంగభంగమైన
ఆయన చేష్టల మాటలలో ఆయన్ను పోలిస్తే పదవిలో ఉండాలనేటువంటి ఆయన తాపత్రయాన్ని చూస్తే ఎలా ఉంది అంటే ఇంత నీచానికి ఎవరైనా ఒడిగట్టగలరానని అధికారం లేని పదవి ఆదరణ లేని ఉద్యోగుల మధ్య ఉండటం అన్నది ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే చంద్రబాబు నాయుడు గారి బిఆర్ నాయుడు గారి వికృత చేష్టలలోనే ఆయన మాట్లాడేటువంటి మాటలతోనే పోల్చాలంటే మగువుల మధ్య మగతనం లేనోడు నిల్చున్నట్టున్నట్టే. ఇంతగా ఎవరూ ఆదరించినటువంటి మనుషుల మధ్య పదవిలో కొనసాగటం అంటే అంతకంటే అర్థం లేదు ఆయన మాటలలో. ఎందుకయ్యా తీసేయటానికేమో చంద్రబాబుకు భయం, యాడా ఈ బిఆర్ నాయుడు ఈ కూటమిలో ఉండేటువంటి లోపాలన్నీ బిఆర్ నాయుడు ఎక్కడెత్తుతాడో అనేటువంటి భయం. మింగలేక కక్కలేక ఉండేటట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఉండలేక వెళ్ళలేక ఉండేటట్టుగా ఉంది పరిస్థితి బిఆర్ నాయుడుది. అంత తమాషగానే ఉండదు చూడండి. దొందే ఇద్దరిది అక్రమ పొందే. అన్ని వింతలే జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు గారి వ్యవహారాల వలన. మొత్తానికి ఇద్దరు స్వామి ద్రోహులే, హైందవ ద్రోహులే. కళంకితుడని తెలిసి కూడా ఒక సోదరీమణి అంత దీనంగా ఉత్తరం రాసినా చంద్రబాబు నాయుడు గారు ఇంత కళంకితుడికి పదవి ఇచ్చినారు. అసమర్థుడనని అర్థమయ్యాక కూడా బిఆర్ నాయుడు అధ్యక్ష స్థానాన్ని అంటు కూర్చునే ఉన్నాడు. నేను తొలగను అనని మనల్ని బెదిరిస్తాడు. నేనెందుకు పోతాను రానని. మేమేదో ఆయన్ను గట్టిగా ఒత్తిడి పెడుతున్నట్టుగా ఉంటే అసహ్యం అని చెప్తున్నాం. ఇలాంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఇలాంటి వికృత విలాస విశృంఖల చేష్టలు చేసేటువంటి వాళ్ళు ఉండటం అప్రాచ్యమనే చెప్తున్నాం. వీళ్ళ స్వామిని రక్షించేది, వీళ్ళ హైందవ ప్రాభవాన్ని విశ్వవ్యాప్తం చేసేదేనని హిందూ సమాజానికంతా కూడా తెలియజేస్తున్నా. ఇంత దారుణం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బిఆర్ నాయుడు గారి కొడుకు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో సొసైటీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. ఏప్రిల్ 5వ తారీఖున ఎన్నికలు. బిఆర్ నాయుడు బహుశా అందుకేమన్నా కొనసాగుతున్నాడా ఇంకా అనేటువంటి ఒక అనుమానం ఆ జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ వస్తున్నది. ఆ జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఓటు హక్కు ఉండే వాళ్ళకంతా కూడా కుటుంబాలతో సహా దర్శనాలు చేయిస్తున్నాడంట, విఐపి దర్శనాలు. గత 15 రోజులుగా ఇదే తతంగం జరుగుతోంది అని మాకు వచ్చినటువంటి సమాచారం. నిన్న FSSAI టెక్నాలజీకి సంబంధించిన ల్యాబ్ను ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసినారు. ఆ ల్యాబ్ను ఇన్వైట్ చేసింది నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డి గారు. కమలవర్ధన్ రావు అనేటువంటి IAS ఆఫీసర్ FSSAI ఆఫీసర్ను పిలిపించి మా ల్యాబ్లో ఆధునీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, నాణ్యతను పరీక్షించటానికి మేలైన రీతిలో మీరు అత్యంత నాణ్యత కలిగినటువంటి ల్యాబ్ను ఏర్పాటు చేయాలని ఒప్పందం నేను పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నేను అమలు పరచటం జరిగింది. 30 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతాయి. టీటీడీకి డబ్బులున్నాయి కదా, మీరు ఆ డబ్బులు భరిస్తే మేము ఇస్తాము అని చెబితే, మేము ల్యాబ్ను పెడతామని చెప్తే, అలా కాదు
మీకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తాయి కదా, కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే, ఆ నిధులతో మీకు ఇచ్చిన నిధులతోనే ఆ ల్యాబ్ను ఏర్పాటు చేయండి అని ఆ ఒప్పందం కుదుర్చుకున్నదే మేము. దాన్ని ఈ రోజున పూర్తి చేసి, మేము అధికారం ఆ తర్వాత మాకు లేదు కాబట్టి పూర్తి చేసి అత్యంత నాణ్యమైనటువంటి ల్యాబ్ను తీసుకొని వచ్చేసినాం. మేమే దీన్ని కనిపెట్టినాం, మేమే ఆవిష్కరించినాం. ఇలాంటి కళ్ళబుల్లి మాటల నిజం ఎంత అంటే దానికి పునాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇక్కడ ఎవరో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అధికారిని మార్చినామోనని నిన్న ఒక అధికారిని మార్చినాడు. ఈ ల్యాబ్కు సంబంధించి గత 4 నెలలుగా అత్యంతం ఎక్కువగా కష్టపడి ఆ కేంద్ర ప్రభుత్వంతో అంటే ఎఫ్ఎస్ఎస్ఐతో మంతనాలు జరిపి అత్యంత బాగా చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయటం వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్ర ఏంట్రా అంటే అతనేదో మాతో కలిసి ఉన్నాడని కాదు, అతని పేరు నిన్న వేసినటువంటి శిలాఫలకంలో వెయ్యకూడదనని చంద్రబాబు గారు రాకముందే అతన్ని తొలగించినారు. ఇది అసలు విషయం. ఇలా చెప్పుకుపోతే 1 కాదు 2 కాదు, చంద్రబాబు గారు బిఆర్ నాయుడు గారిని మీరు కొనసాగించటం అన్నది అత్యంత హేయమైనటువంటి విషయం. అలాంటి నికృష్ట అప్రాచ్య చేష్టలు చేసి హైందవ సమాజానికి నష్టం కలిగించినటువంటి వ్యక్తులను ఉపేక్షించకూడదు. మీరు అతన్ని తీయకుండా దేవాలయ ప్రతిష్ట కాపాడతాను అని చెబితే అంతకంటే దారుణం మరొకటి లేదు. దేవాలయ ప్రతిష్ట మంట గలిపినటువంటి వ్యక్తిని నియమించాలా అని నిర్ణయం తీసుకున్నటువంటి మీరే దేవాలయ ప్రతిష్ట మంట గలపటాన్ని ప్రారంభించినారు అని అనుకోవాలా. అంత పని మీరు చేశారు. ఇప్పటికీ ఆ బిఆర్ నాయుడు గారికి తెలివి వచ్చేటువంటి అవకాశం లేదు. మీరు తీయరు, మీ అవసరాలు. కానీ హిందూ సమాజం అంతా మిమ్మల్ని తీవ్రంగా నిరసిస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నా. పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రత్యేకంగా వాళ్ళు వైరల్ చేస్తారు. జగన్ గారి గురించి కదా ఎవరిని వైరల్ చేస్తారు? టీవీ5, ఏబిఎన్, ఈటీవీ, మహా టీవీ. మా జగన్ గారికి మాకు వాళ్ళు ప్రత్యర్థులు, వాళ్లకు మేము శత్రువులు. మేము ప్రత్యర్థులే అనుకుంటాం. వాళ్ళు మమ్మల్ని ముట్టించాలనుకునేటువంటి శత్రువులుగా మమ్మల్ని భావిస్తారు. వాళ్ళు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలని ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని వీడియోలు తీసినా